భారతదేశంలో 662 సంస్థానాలలో నైజాం సంస్థానం విలక్షణమైనది. నిజాం బ్రిటిష్కు సామంతుడిగా ఉండేవాడు. నియంత పాలన కొనసాగింది. ప్రజలను పీడించి బ్రిటిష్ దొరలకు నజరానాలు ఇచ్చేవాడు. నిజాం వంశీయులు 200 ఏళ్లు పాలన సాగించారు. చివరి పాలకుడు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాషా 1911లో గద్దెనెక్కాడు. 1948 వరకు పాలించాడు. ప్రపంచంలోకెల్లా అత్యంత సంపన్నుడు నిజాం. ప్రజలను పీల్చి పిప్పి చేసి ధనాన్ని మూటగట్టేవాడు. నిజాం ఎస్టేట్లో దేశ్ముఖ్లు, పాండేలు, జాగీర్దార్లు, జమీందార్లు, అమీన్లు, భూస్వాములు, దొరలదే రాజ్యం. నిజాం దోపిడికి వీళ్ళే మూల స్తంభాలు. ప్రజలు కేవలం వెట్టి చేసే బానిసలు. విపరీతమైన పన్నులు వేసేవారు. లేవి గల్లా పేరుతో రైతులను పీడించి భూములను బలవంతంగా గుంజుకునేవాళ్ళు. నిజాంకు 500 కోట్ల 30 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది. ఇందులో 3 కోట్ల ఎకరాలు ప్రభుత్వ భూమి. దీనిపై శిస్తు ఉండదు. ఇది కల్సా లేదా దివానీ ప్రాంతంగా పిలువబడేది. 1.5 ఎకరాలు జాగీర్దారీ వ్యవస్థ కింద ఉండేవి. 10% భూమి నిజాం సొంత కమతం కింద ఉండేది. దీనిని సఫైకాస్ అనేవారు. దీనిపై వచ్చే ఆదాయం నిజాం కుటుంబం, ఆయన పరివారానికి వాడేవారు. ఇది కూడా ఆ రోజుల్లోనే 70 లక్షలు సంస్థానం ఖజానా నుంచి చెల్లించేవారు. సర్పేకాస్ ప్రాంతాల గ్రామాల ప్రజలు నిజాంకు కట్టు బానిసలుగా ఉండేవారు. వారి నియంతృత్వానికి, దోపిడీకి వ్యతిరేకంగా ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉండేది కాదు. ప్రశ్నిస్తే రాజదండన తప్పదు. సంస్థానంలో ప్రజలందరూ హీనంగా, దీనంగా, కట్టు బానిసలుగా జీవితాలు వెళ్లదీసే పరిస్థితి ఉండేది. ఇది నాటి నైజాం కాలపు దోపిడీ విధానం కొనసాగిన తీరు.